దానికి సంబంధించినంతవరకు అది అపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, భూమి కావచ్చు, దీనికి సంబంధించినది వాస్తవమైన దీని నుంచి డాక్యుమెంట్ తయారవుతుంది. ఇది పెద్ద ఒక రెవల్యూషనరీ ఎఫర్ట్, రెవల్యూషనరీ ట్రాన్స్ఫార్మేషన్. ఇది ఏం ఓవర్ నైట్ ఎందుకు అవుతుంది? టైం పడుతుంది. పట్టడానికి ముందు సర్వే, సమగ్ర సర్వే జరగాల. ఆ యాక్టివిటీ ఇప్పుడు నడుస్తోంది. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు అంటున్న ఏ ఆరోపణలు చేస్తుంటారు. ఈ రోజు కూడా అన్యాయం అనేవి చేశారు. అసలు రైతులు ఏడంట, ఎవడో సాంబశివుడు అని ఎవడో ఇంకోటి ఎవడో చెప్పి ఈనాడు బ్యానర్ స్టోర్ రాశారు. లేని రైతు, అసలు రైతు లేడు, భూమి లేదు, అసలు జరిగింది వాస్తవం కాదు, ఏమీ లేదు, ఒక కథ కల్పిత కథ రాసేసి జనం మీద వదిలేశారు. కేవలం సర్క్యులేషన్ ఉంది కదా అని చెప్పి నమ్ముతారు. అక్షరం అంటే ఇప్పటికే గౌరవం ఉంటుంది, వాస్తవం ఉంటుంది అనుకుంటారు కాబట్టి నమ్ముతారు. చేసి రాసి పడేశాడు జనం. ఇక్కడ కూడా అంతే. మిగిలిన వీళ్ళ ప్రచారం ఇది కాక ఐవీఆర్ఎస్ కాల్స్ రకరకాలు ఇది పెడుతున్నారు. రోజు ఆరోపణలు, ల్యాండ్ గ్రాబింగ్ అంటాడు. ఆయనకాయన చంద్రబాబు అని ఆయనకాయనే దాని మీద లాక్కుంటూ రోజు ఉపన్యాసం ఇస్తున్నారు. నిజంగా ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఎప్పుడు జరిగిందంటే 14-19 మధ్య టీడీపీ హయాంలో జరిగింది. దానికి చెక్ పెట్టడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొస్తున్నారు. మీకు గుర్తుందా? బాగా మీకు గుర్తుందా? వెబ్ ల్యాండ్ అని తెచ్చినప్పుడు, వెబ్ ల్యాండ్ అనేది తెచ్చి డిజిటలైజేషన్ చేస్తున్నామని మొదలుపెట్టిన దాంట్లో కింద పేర్లు మార్చి, పేరు ఒక రైతుది ఒక పేరు ఉంటే ఆ పేరు తీసేసి ఇంకో పేరు పెట్టి చేసుకుని తమకున్న అధికార బలంతోనో లేక రాజకీయ బలంతోనో కండ బలంతోనో ధన బలంతోనో దాని మీద డాక్యుమెంట్ చేసుకుని సేల్ చేసేసి రిజిస్టర్ చేసేసి డబ్బులు తీసుకుని కూడా ఇస్తే వేల ఎకరాలు ఈ రోజుకు డిస్ప్యూట్ రిజాల్వ్ కాల. తెలియదా? అందరికీ ప్రజలకు తెలియదా? రైతులకు తెలియదా? వేల ఎకరాలు. ఎందుకంటే పేపర్ మీద ఉంటే చాలు, రిజిస్ట్రేషన్కి ఏముంది? పేపర్ మీద డాక్యుమెంట్ ఉంది, రిజిస్టర్ చేసేసారు, లిటిగేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ రోజుకు రిజాల్వ్ కావట్లా. ఎందుకంటే మళ్ళీ ఆర్డీఓకి చేసుకోవాలి, ఆర్డీఓ నుంచి మళ్ళీ జేసీ దగ్గర కాకపోతే తర్వాత మళ్ళీ కోర్టుకు పోవాలి, లేదా కోర్టుకు పోయినా మళ్ళీ ఇక్కడికే రెఫర్ చేస్తారు. ఇది ఒకటైతే, ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పేదా? సిఆర్డీఏ ఏరియా మ్యూటేషన్ అనేది ఫైనల్. ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి పేరు మారాలంటే ఫైనల్ చేసేస్తే, ఒక సుబ్బరాయుడు అనే పేరు నుంచి రామకృష్ణాయుడు తీసుకుంటే సుబ్బరాయుడు పేరు తీసేసి రామకృష్ణాయుడు పేరు ఎక్కించి చేసినాక అది మ్యూటేషన్ అవుతుంది. సిఆర్డీఏలో ల్యాండ్స్ డిలే అవుతుందని ఒక సాకు చూపి డీమ్డ్ మ్యూటేషన్ అని పెట్టి అసైన్ ల్యాండ్స్ కూడా మొత్తం వాళ్ళ పేర్లు రాసేసుకొని ఎవరన్నా ఎంఆర్ఓ కానీ వాళ్ళు ఒక అబ్జెక్షన్ రైజ్ చేద్దామన్నా కూడా అవకాశం లేకుండా 15 days 30 days ఏదో పెట్టి ఆలోగా నువ్వు ఇచ్చేయకపోతే డీమ్డ్ మ్యూటేషన్ అయిపోయినట్టు అని పెట్టేసి ఈ పేర్ల మీద ఎవరిదైతే ఎక్కించుకున్నారో అక్రమంగా ఈ అసైన్ ల్యాండ్స్ లేదా వీక్గా ఉండే ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే ఎవరిదైతే ఉంది మ్యూటేషన్ పేరుకి ఇది ఎక్కుతుంది. ఇమ్మీడియట్ దాన్ని బేస్ చేసుకుని ప్లాట్ల అలాట్మెంట్ చేయించుకున్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాని మీద కూడా ఉంది, సిట్లో ఉన్న దాని మీద నడుస్తుంది. అలాగే 22A కింద ఎన్ని పెట్టించారు ల్యాండ్స్ టీడీపీ హయాంలో? 14-19 వేల ఎకరాల భూములు ఇప్పటికీ రిజాల్వ్ కానివి గందరగోళంలో ఇచ్చేసేసి సాదా బైనామా అనే దాని పేరుతో పేపర్ మీద క్రియేట్ చేయడము, దాన్ని బేస్ చేసుకుని ల్యాండ్ మీద పడగా విప్పడం, కబ్జా చేయడం. ఇది జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు హయాంలో కాదు. అంత అడ్డగోలుగా దేశంలో ఎక్కడన్నా జరిగిందా? అది కావాలని వాళ్ళ కోరిక. మళ్ళీ ఆ అరాచకం కావాలా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాంతో అరాచకాలకు ఒక్కసారి కళ్ళెం పడుతుంది. అది ఇష్టం లేదు వాళ్ళకు. రామోజీరావు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎప్పుడూ రిమైండ్ చేస్తుంటాను. వైజాగ్లో రామోజీరావు లీజుకు తీసుకున్న స్థలం ఎవరో ఒక ఓనర్ దగ్గర తీసుకొని వర్మ అని ఎవరో ఆయన ఈనాడు దీనికోసం ఆ స్థలం పక్కన రోడ్డుకు పోతే ఆ స్థలంలోంచి కాంపెన్సేషన్ 600 గజాలు ఎంతో వస్తే అది ఎవరికి పోవాలి? మామూలుగా భూమి యజమానికి కదా. రామోజీరావు రాయించుకున్నాడు, తన పేరు మీద రాయించుకున్నాడు, తన పేరు మీద రాయించుకుని ప్రభుత్వం నుంచి తను తీసుకున్నాడు.
అంటే ఇలాంటి విలువైన ఆస్తులు, అలాగే చంద్రబాబు నాయుడు 100 ఎకరాలు ఈరోజు కూడా నెల్లూరు జిల్లా బాలాయపల్లి అంటారు, దాంట్లో అన్ని రకాల ఉన్నాయి, బినామీలు ఉన్నాయి, వాటిలోంచి మార్చుకున్నాడు, రకరకాల పోయినాడు, ఆయన కబ్జాలు ఉన్నాయి. ఇంకా 1000 ఎకరాలు తెలియని ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో అప్పట్లోనే వచ్చేది. ఏది ఇంకా కర్షక పరిషత్తుకు ఉన్నప్పుడే వచ్చేది ఆయన పేరు. ఆయనకు ల్యాండ్స్ లేకలేదు. ఇలాంటి అక్రమాలన్నిటికీ, బలవంతుల దౌర్జన్యానికి, కండబలం కానీ ధనబలం కానీ, ఈరోజు ఏదైతే వీళ్ళ బ్యానర్ స్టోరీలు వస్తున్నాయో, ఏ రీజన్స్ చూపి వీళ్ళ ఆందోళన చెందుతున్నామంటున్నారు, ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి, చెక్ పెట్టే సదుద్దేశంతో, మంచి లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నం. ఇది కూడా ఇంకా పూర్తి అయిపోయి ఇంప్లిమెంటేషన్కి రావడానికి ఇంకా టైం చాలా 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పడుతుంది. అప్పటిలోగా వస్తున్న ఏదైనా అభ్యంతరాలు ఉంటే తీసుకుంటారు, కోర్టులో కేసు ఉంది, అది తేలాల్సి ఉంటుంది, అపోహలుంటే తొలగించాలా, అన్నీ అయిపోయి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇది వస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఈరోజు అంటున్నవన్నీ కూడా కబ్జా అవుతుంది, ఏదో అధికారులే డిసైడ్ చేస్తారు, అడ్డంగా పేర్లు రాసుకుంటారు, ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ అంటలేదు, రిజిస్ట్రేషన్ అనేది 2 వ్యక్తుల మధ్య. మనం ఇప్పుడు కూడా న్యూస్ పేపర్లలో, మీడియాలో మనమే చూస్తుంటాం, కలెక్టర్ ఆఫీస్లో భాగం రిజిస్టర్ చేశారు, అమ్మేశారు, రిజిస్టర్ ఆఫీస్లో చేసి ఇచ్చేశారు. ఎందుకంటే అన్నీ అక్కడ ఉండవు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం చేస్తారో, రిజిస్ట్రేషన్ దాని అక్కడున్న దీని ప్రకారం పే చేసి వాళ్ళకి ఇచ్చి 2 వ్యక్తుల మధ్య జరిగింది, ఎస్సీటీ వీళ్ళ మధ్య జరిగింది అని స్టాంప్ వేసి ఇచ్చేది రిజిస్ట్రేషన్. ఇంకా ఆ తర్వాత ఒరిజినల్ కిందికి పోవాలంటే అడంగల్ ఎంట్రీ కావాలా, మ్యూటేషన్కి అప్లై చేస్తే 1Bలో జరగాల, మ్యూటేషన్ కావాలా, ఈ ప్రాసెస్ అంతా ఇంకో దగ్గర జరుగుతుంది. అక్కడ ఇప్పుడు డెడ్ లైన్ లేవా? వీళ్ళు రైజ్ చేసే పాయింట్స్ ఎట్లుంటాయంటే, ఇవన్నీ అధికారులు కదా ఇప్పుడు చేసేది. ఇప్పుడు పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు ఎవరు చేస్తున్నారు అంటే, వీళ్ళ ఈ అధికారులు కాక రేపుండే అధికారులు భిన్నంగా ఉంటారని ఎందుకు అనుకుంటున్నాడు రామోజీరావు? ఎందుకు అనుకుంటున్నాడు చంద్రబాబు? మార్గదర్శి వాళ్ళని పెట్టి చేయించాలనా ఇవన్నీ? అసలు ఎక్కడ ఒక పరిధి దాటిన తర్వాత లిటిగేషన్ ఆల్వేస్ మళ్ళీ పైన కోర్టుకు పోవడానికి ప్రొవిజన్ ఉంది. ఇప్పుడున్న దాంట్లో, తయారైన దాంట్లో కూడా కొన్ని తయారు చేయడం ఏమన్నా ఇక్కడ ప్రభుత్వం కూర్చొని, మా పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడెవరో రాశారా? వచ్చింది ఎప్పుడు 80s, 90s నుంచి డిస్కషన్లో ఉంది. ఆ తర్వాత 19లో నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత షేర్ తీసుకున్నాక వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత మనం టేకప్ చేశాక నల్సార్ యూనివర్సిటీ ఎక్స్పర్టీస్ యూజ్ చేసుకుని వాళ్ళకి అప్పచెప్పారు డ్రాఫ్ట్ చేయడానికి. ఆ తర్వాత ఇది ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాక అక్కడ 3-4 డిపార్ట్మెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ లా కానీ, ఇంకా సైబర్ లాస్ వాళ్ళు కానీ అందరూ వెయిటింగ్ చేసి ఆఖరికి ప్రెసిడెన్షియల్ కన్సెంట్, తర్వాత 3-4 సార్లు కొరియలు వచ్చి వెనక్కు ముందుకొచ్చి అన్ని సూచనలు, సలహాలు తీసుకుని దేశంలోనే ఒక మార్గదర్శకంగా ఉండే రకంగా ఇది తయారయ్యి చట్టం వచ్చింది. కానీ ఇంప్లిమెంటేషన్ ఇంకా లేదు, చేయలేం కూడా. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తే సేమ్ పేపర్ మీద వచ్చేదే వస్తుంది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక విప్లవాత్మకమైన ట్రాన్స్ఫార్మేషన్, ఒక సెటిల్ చేసేది, థింగ్స్ సెటిల్ చేయడానికి సమగ్ర సర్వే, రీసర్వే పెట్టారు. ఎప్పుడో 1907లో జరిగింది, 120 సంవత్సరాల క్రితం జరిగిన, బ్రిటిష్ హయాంలో జరిగిన దాన్ని ఇప్పుడు తొలిసారి. ఇన్నాళ్ళు ఎన్ని కమతాలు విభజనయో తెలియదు. ల్యాండ్ ఇక్కడ భూమి మీద ఒకటి ఉంటుంది, డాక్యుమెంట్లో ఒకటి ఉంటుంది, గట్టు ఒక దగ్గర ఉంటుంది, డిస్ప్యూట్లు. మీకు తెలుసా, సివిల్ కోర్ట్స్లో ఇప్పుడు ఉన్న వాటిలో, పెండింగ్లో ఉన్న వాటిలో 60% భూముల వివాదాలు. అండ్ ఇంటర్నేషనల్గా 190 కంట్రీస్ ఏమో సర్వే చేస్తే ల్యాండ్ టైటిలింగ్ దీనికి సంబంధించి, అంటే సెటిల్డ్ ల్యాండ్ టైటిలింగ్ అంటే రామకృష్ణారెడ్డి భూమి మీద అంటే రామకృష్ణారెడ్డి, ఇంకో పలానా వాళ్ళ భూమి మీద అంటే వాళ్ళదే, ఎంత ఉంది బౌండరీస్తో సహా ఎగ్జాక్ట్లీ తెలిసేది. వీటికి సంబంధించి అంత పర్ఫెక్ట్ టైటిలింగ్, కంక్లూజివ్ టైటిలింగ్ అంటే ఇంకా అది పర్ఫెక్ట్, వన్స్ ఫార్ ఆల్, వితౌట్ దాంట్లో ఏమీ లేకుండా ఫిజికల్గా ఉండాలి, సేమ్ పేపర్ మీద రిఫ్లెక్ట్ కావాలి డాక్యుమెంట్లో అన్నవి చూస్తే మనది 190 కంట్రీస్ చేస్తే 154th పొజిషన్లోనూ 158th పొజిషన్లోనూ మనం ఉన్నాం. అంటే వెనకాల పడి ఉన్నాం. దీంట్లో
జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే ఇప్పుడు వెల్ఫేర్ దీంట్లో కానీ డెలివరీ మెకానిజంలో కానీ ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేసినా దాంట్లో ట్రాన్స్పరెన్సీ, పిల్ఫరేజెస్ స్కోప్ లేకుండా, కరప్షన్ స్కోప్ లేకుండా, దళారీలకు స్కోప్ లేకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఎట్లా తెస్తున్నాడో అది ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళకెందుకు అర్థమవుతుంది? ఎవరైతే దొంగకు ఇల్లు భద్రంగా కడితే నచ్చుతుందా? రోజు కన్నాలు వేసేవాడికి, గోడ కన్నాలు పెట్టేవాడికి భద్రంగా గోడ కడితే నచ్చుతుందా? కాబట్టి దాని మీద యాగీ చేస్తాడు. చంద్రబాబు నాయుడుకి నచ్చదు, రామోజీరావుకి నచ్చదు, ఆ గ్యాంగ్ ఎవరికి నచ్చదు. వీళ్ళకి కావాల్సింది ఎప్పటికప్పుడు ఎక్కడైనా బొక్కలు పెట్టడానికి వీలైన సిస్టమ్ కావాలి. దాన్ని పకడ్బందీగా పూర్తి ఇచ్చేసి భూమి యజమానికి, అలాగే యజమాని వారసులకు, అలాగే ఫ్యూచర్లో దాని మీద ఎవరైనా అమ్మాలనుకుంటే అమ్మవాడికి, అన్నిటికంటే ముఖ్యంగా తర్వాత కొనాలనుకునేవాడికి ఓ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లోనే దీంట్లో ఈ మీద ఇన్ని లిటిగేషన్లు ఉన్నాయి, దీని మీద ఇది పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని తీసుకోవచ్చు అనేది ఒక జస్ట్ అట్ ఎ గ్లాన్స్ తెలిసిపోయే రకంగా మనం స్టెప్స్ ముందుకేస్తున్నాం. ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం మీద సీఎం ఫోటో ఉన్నది, దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లింక్ పెట్టి చంద్రబాబు పదే రిపీట్ చేస్తూ ఉండాలి. పుస్తకాన్ని కూడా ఆయన సభలో చింపేశాడు, జగన్ ఫోటో ఉన్న పుస్తకం. దీన్ని ఏ రకంగా అదే నేను అంటున్నా కదా, ఇప్పుడు దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదైనా ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి ఆయన చేస్తున్నారు, రిఫార్మ్స్ ఇన్ ది సెన్స్ ఓ పర్ఫెక్ట్ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ చేస్తున్నాడు. ఆయన ఆద్యుడు. నేనే అన్నా కదా, 1907 నుంచి 120 ఏళ్ల తర్వాత ఇన్నాళ్లు కుదరంది తొలిసారి సమగ్ర సర్వే అనేది. ఆల్మోస్ట్ ఇప్పటికి నాకు తెలిసి 17,000 రెవెన్యూ ఇవి ఉంటే ఒక 6,000 దాకా అయినట్టున్నాయి, లేదా 6,000లో కొంత ఫైనల్ స్టేజ్లో ఉన్నాయేమో. 6,000 వరకు అయితే పూర్తయినట్టు ఓ షేప్ వచ్చేసింది. అంటే లిటిగే డిస్ప్యూట్లు ఉన్నవి పక్కన చేసి, డిస్ప్యూట్ లేనివి చేసి దాన్ని ఒకటి సర్వే జరుగుతుంది. రెండవది రిజిస్ట్రేషన్లో ఈ స్టాంప్, అంటే ఈ స్టాంప్ పేపర్స్, ఈ రెగ్యులర్ రెవెన్యూ స్టాంప్స్ మామూలు మనం చూసే వాడేటివి ఉన్నాయో నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్స్, అవి చూడడానికి గంభీరంగా ఉన్నా దాంట్లో పాత విధేట్లతో లిటిగేషన్లకు రావడానికి అవకాశం. అలాగే తెలుగు కుంభకోణం, అది కూడా చంద్రబాబు హయాంలో జరిగిందే, మీకు గుర్తుంటుంది. స్టాంప్ పేపర్స్ కుంభకోణం చూస్తే గుర్తుంటే 2002-03లోనూ ఎప్పుడో, అది కూడా ఈయన మన ఈ మహానుభావుడే చంద్రబాబు నాయుడు, దాంట్లో కూడా ఈయనకు లింక్ ఉంది. ఇలాంటివి జరగడానికి అవకాశం లేదు. దొంగ స్టాంప్ పేపర్లు తీసుకొచ్చేసి రాసి చేసుకోవడానికి అన్నిటికీ ఒక్కసారి చెక్ పెట్టే ఈ స్టాంపింగ్ అనేది దాంట్లో వచ్చింది. మూడవది మీరంటున్నది పాస్బుక్స్ అన్నీ కూడా ఇవి ఫస్ట్ టైం మనం వచ్చినాకనే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాకనే మన కరెన్సీ ప్రింట్ చేసే వీటి దగ్గర నుంచి, అంటే దాన్ని ఇచ్చేయడానికి అవకాశం లేదు, మార్చడానికి అవకాశం లేదు. మన పూర్వం ఉన్న పాస్బుక్ లాగా కాకుండా పక్కాగా దానికి ఈవెన్ క్యూఆర్ కోడ్ అవి కూడా పెట్టే స్కోప్ ఇచ్చి స్కానింగ్ అన్ని చేసి, అంటే దాంట్లో ఒక్కసారి ఇదైన తర్వాత ఒక ఆస్తిలాగా, పర్ఫెక్ట్ ఆస్తిలాగా చేస్తూ అది ఇచ్చారు. ఇన్ని విప్లవాత్మక వీటిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రెడిట్ తీసుకుంటారు. అందుకోసం అది పెట్టారు. అది ఒక ఇష్యూ ఎందుకు అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రేషన్ కార్డుల మీద మొన్న కూడా నేను రైజ్ చేశాను, ఓ నిలువెత్తు ఫోటో